ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందంటే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, నిర్మల్లో రేవంత్ బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్, ఖాళీ కుర్చీలకు సీఎం ప్రసంగం అంటూ కూడా చూడొచ్చు. జనం లేక వెలవెలబోయిన రేవంత్ సభలో ఎటు చూసినా ఖాళీ కుర్చీలే. రేవంత్ మాట్లాడుతుండగానే సభలో నుంచి వెళ్ళిపోయిన జనం. మీటింగ్ ప్రాంగణంలో కనుచూపు మేరంతా ఖాళీ కుర్చీల దర్శనం. వేదిక ముందున్న గుప్పెడు మందికి వెనుకాల ఖాళీ కుర్చీలకు ప్రిపేర్ అయిన ప్రసంగం అప్పచెప్పిన రేవంత్ టాటా. ఇక సభలో ఉన్న 10 మందికి కూడా రేవంత్ స్పీచ్ వినని వైనం. కాంగ్రెస్ మీటింగ్కు జనం పట్టించుకోకపోవడంతో హస్తం పార్టీ నేతలకు దిమ్మ తిరిగే షాక్. సభ తుస్సుమనడంతో కాంగ్రెస్ లీడర్ల నేలచూపులు అంటూ కూడా చూడొచ్చు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నిర్మల్ సభకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన క్రమంలో అక్కడ చాలా పెద్ద ఎత్తున జనాలు వస్తారని వాళ్ళు అనుకున్నారు. కాకపోతే కాస్తో కూస్తో జనాలు వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండడంతో వాళ్ళంతా కూడా వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి దానికి సంబంధించినటువంటి విజువల్స్ మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా, ఒకసారి చూడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతుండగా ఈ పూర్తి మొత్తంలో ఇక్కడ ఒకసారి చూడొచ్చు, ఈ సభ మొత్తం కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడొకరు కూర్చొని ఉన్నారు. ఇగో ఇక్కడ సీఎం సభ మీటింగ్ సంబంధించినటువంటి ఈ స్టేజ్. ఇక్కడ ఏదైతే మీడియాకు సంబంధించినటువంటి వారు ఉంటారో అదేవిధంగా విఐపీలు కూడా ఉంటారు, ముఖ్య నాయకులు ఉంటారు. ఇదంతా కూడా కార్యకర్తలు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీ. ఈ గ్యాలరీలో ఒకసారి చూడండి, పూర్తి మొత్తంలో చాలా వరకు అంటే నాకు తెలిసి 80% అంతా కూడా కుర్చీలు ఖాళీగా దర్శనం ఇస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగానే, ఎవరో మాట్లాడుతుండగానో లేకపోతే ఇంకేదో ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కాదు, ముఖ్యమంత్రి మాట్లాడుతుండగానే ఇవన్నీ కూడా ఖాళీగా దర్శనం ఇస్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా ఇంకా చూపెట్టే ప్రయత్నం చేస్తాం మరో సైడ్. అంటే అన్ని వైపులో కూడా ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం చేస్తూ ఉండరు అంటే అర్థం చేసుకోవచ్చు ప్రజలు రేవంత్ రెడ్డి మాటలను ఏ విధంగా వింటూ ఉన్నారు అనేది ఈ వీడియో ద్వారా అర్థం చేసుకోవచ్చు. స్వయాన ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ చేరుకుంటూ ఉంటారు. ముఖ్యమంత్రి మా ప్రాంతానికి ఎలాంటి వరాలు ఇస్తారో, ఎలాంటి నిధులు ఇస్తారో, మా ప్రాంతం అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారో అని చాలా వరకు ఆసక్తితో చూస్తారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తే ఆయన ఏం బూతులు మాట్లాడతాడో, ఆయన ఏ రకంగా మాట్లాడతాడో, ఎవరిని తిడతాడో అని వాళ్ళంతా కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కషన్ చేస్తా. ఇంకొంతమంది సభకు వచ్చినటువంటి కొంతమంది వెనుదిరిగి వెళ్ళిపోయారంట, వాళ్ళ గురించి కూడా ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఏదైతే నిర్మల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి రాకముందే బయటకు వెళ్ళిపోయిన డ్వాక్రా మహిళలు ఉదయం 10 గంటలకు తీసుకొచ్చి కనీసం భోజనం నీళ్ళు కూడా ఇవ్వలేదని మహిళల ఆగ్రహం. రేవంత్ రెడ్డి ప్రసంగం పట్ల ఏమాత్రం ఆసక్తి చూపని జనం. పోలీసులు బ్రతిమిలాడిన వెళ్ళిపోయిన మహిళలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా దర్శనం ఇచ్చిన ఖాళీ కుర్చీలు అంటూ కూడా చూడొచ్చు. ఏదైతే డ్వాక్రా మహిళలు కనీసం 10 గంటలకు తీసుకొని వచ్చిరట, సబ్బు ఉందని 10 గంటలకు తీసుకొని వచ్చిరట, నీళ్ళు ఇవ్వలేదట, కనీసం భోజనం కూడా పెట్టలేదట. వాళ్ళంతా కూడా సభను నిర్వహించే వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసి వెనుదిరిగి వెళ్ళిపోయారంట. అంటే కనీసం రేవంత్ రెడ్డి మా డ్వాక్రా సంఘాలకు ఏమన్నా వరాలు ఇస్తారా అని కూడా వాళ్ళంతా కూడా మరి ఆసక్తి చూపెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి వేరే ముఖ్యమంత్రి వస్తే. కానీ రేవంత్ రెడ్డి చేంజ్ చేయడు, ఏం అయ్యేది లేదని వాళ్ళంతా కూడా వెనుదిరిగి వెళ్ళిపోయారంట. అక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల మీద కూడా వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిరట. కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నాడు అని పోలీసులు బతిమిలాడినా కూడా, పోలీసులు ఉండండి అని బతిమిలాడినా కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరు కూడా ఆగలేదంట, వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారంట. అంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఎందుకు ఆసక్తిగా వినట్లేదు అనే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నిర్మల్ ప్రాంతానికి వెళ్ళిన పరిస్థితి ఏంటంటే, అసలు ఎందుకు వెళ్ళిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్కి ఎందుకు వెళ్ళిండంటే, గతంలో కట్టినటువంటి ఏదైతే బరాజ్ను అప్పుడు 90% పనులు అయిపోయినాయి, కేవలం 10% పనులు పెండింగ్లో ఉంటే వాటిని పూర్తి చేసి నేనే చేసడానికి గొప్పలు చెప్పుకోవడానికి వేయండి. ప్రధానంగా నిర్మల్కే వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ ప్రాంతాలకు ఎందుకు వెళ్ళిండంటే, ఈ మధ్య కాలంలో
మరి మున్సిపాలిటీ ఎన్నికలు రానున్నాయి. నిర్మల్ కూడా మున్సిపాలిటీ, నిర్మల్ కూడా అక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయి. సో నిర్మల్లో ఉన్నటువంటి ఓటర్లందరినీ ఆకర్షించదామని అనుకొని అక్కడికి వెళ్ళినాక అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ విధంగా షాక్ ఇచ్చారు. దీంట్లో భాగంగా కాంగ్రెస్ నేతలంతా కూడా తెల్ల ముఖం వేసుకున్నారట, షాక్ అయ్యారట ఒకటేసారి. ఎందుకు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వస్తే ప్రజలు ఆగట్లేదు, ఎవరు ఉండట్లేదు, మేము ఎంత బతలాడినా కూడా ఇక్కడ 5 నిమిషాలు ఆగమంటే ఆగుతలేరు, ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే కూడా అసలు ఎవరు వింటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు ముఖ్యమంత్రి వచ్చినా కూడా అని వాళ్ళంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారట. ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తే ఎవరైనా కూడా ఉంటారు, కాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చిందంటే ఎవరు ఎందుకు ఉండట్లేదు అంటే ఈయన వచ్చిందంటే ఏదో మాయ మాటలు చెప్తాడు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా చాలా మాటలు చెప్పిండు, పనులు చేస్తాను పెద్ద పెద్ద హామీలు ఇచ్చిండు, ఒట్లు కూడా వేసిండు, కానీ ఏం పనులు చేయలేదు. ఇప్పుడు కొత్తగా చేసేది ఏముంటుందని వాళ్ళంతా కూడా నమ్మకం లేకుండా, ముఖ్యమంత్రి మీద నమ్మకం లేకుండా అందరూ కూడా వెళ్ళిపోయారు. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, కాస్త కోస్త ఉన్నోళ్ళు కూడా అక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి. సో ఏదైతే అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చారు, అదేవిధంగా రైతులకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు, వికలాంగులకు ఇచ్చారు, పెన్షన్దారులకు హామీలు ఇచ్చారు, రిటైర్ ఉద్యోగస్తులకు హామీ ఇచ్చారు, ఇందిరం ఇల్లు కట్టిపిస్తామని చెప్పారు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు, ఏదైతే ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారు, ఇంకా చాలా రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. కానీ 100% ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే, ఇంక్లూడింగ్ ఫ్రీ బస్ తోటి. ఆ ఫ్రీ బస్ తోటి ఎందుకు 100% ఇంప్లిమెంటేషన్లో లేదనే దాన్ని కూడా నేను అనేక వీడియోలో కూడా చెప్పిన. సో ఇన్ని హామీలు ఇచ్చారు కానీ అమలు చేయలేదు. పైగా ఇంకా అబద్ధాలు ఆడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అవన్నిటినీ గుర్తుపెట్టుకొని అవన్నిటినీ పునరావృతం చేసుకొని వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అసహనం వ్యక్తం చేస్తూ మరి ఎవరు కూడా ఆ సభకు వెళ్ళలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాస్త కూస్తో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళినా కూడా అక్కడ ప్రజాదరణ కరువైందనే విషయం మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు.